నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సభ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో షామీ వాళ్ళ ప్యాడ్ 7 ఉంది కదా, దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ యూనిక్నెస్ ఏముంది ప్యాడ్ అనే దాని మీద ఒక చిన్న వీడియో చేస్తున్నాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో బై ఫస్ట్ ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది ఎవరికంటే అవి ఎంఐ వాళ్ళ వెబ్సైట్ అనమాట. అవి క్రెడిట్ వాళ్ళకే, సోర్స్ కూడా వాళ్ళకే. లుక్ వైజ్, ఫీల్ వైజ్ చాలా బాగా అనిపించింది. షామీ వాళ్ళ ప్యాడ్ 7 అయితే మంచిగా కీబోర్డ్ ఇచ్చారు, స్టైలస్ ఇచ్చారు అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా ఇచ్చారు బై. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ట్రాక్ ప్యాడ్ మాత్రం సూపర్గా అనిపించింది. చిన్న ల్యాప్టాప్ లాగా అయితే బాగుంది. హైలైట్ చూసుకుందాం. సో ఇక్కడ నానో టెక్స్చర్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ఏజీ ప్లస్ ఏఆర్ అన్నమాట. యాంటీ గ్లేర్, యాంటీ రిఫ్లెక్షన్తో పాటు కూడా వస్తుంది. 3.2K రెజల్యూషన్తో పాటు క్రిస్టల్ రెజల్యూషన్ డిస్ప్లే అనమాట. అవి 3:2 బ్యాలెన్స్ ఆస్పెక్ట్ రేషియోతో పాటు లెవెల్ 0.2 ఇంచెస్ డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 7+ జెన్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్, మంచి ప్రాసెసర్, క్వాడ్ స్పీకర్ టెక్నాలజీ యూజ్ చేసి డాల్బీ అట్మాస్తో పాటు కూడా వచ్చేసింది. పెద్ద బ్యాటరీ బై, లైక్ పెద్ద బ్యాటరీ అంటే 8850 mAh బ్యాటరీ విత్ 45 చార్జర్, ఫోకస్ కీబోర్డ్తో పాటు కూడా వచ్చింది. HyperOS 2 వచ్చింది. సో ఇక్కడ HyperOS 2 కొన్ని AI ఫీచర్స్తో పాటు కూడా తీసుకొచ్చింది. వర్క్ స్టేషన్ మోడ్ కూడా ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది ఇక్కడ. అండ్ బాగుంది బై. డిస్ప్లే చూసుకుంటే 144 Hz స్మూత్తో పాటు వస్తుంది. ఇక్కడ బ్లూ లైట్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది, ప్రొటెక్షన్ చేయడానికి. గోల్డెన్ ఆస్పెక్ట్ రేషియోతో పాటు కూడా వచ్చింది అంటారు. ఐ ప్రొటెక్షన్తో పాటు కూడా ఉంది. నానో టెక్స్చర్ డిస్ప్లే అనమాట. బాగుంది, నాకైతే జర బాగానే అనిపించింది. అండ్ ఏమైనా ఆర్టిస్ట్లకి వాళ్ళకి ఈ స్టైలస్ పెన్ ఉండదు, చాలా బాగా యూజ్ అవుతుంది. క్వాడ్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మైక్స్తో పాటు కూడా ఇక్కడ కార్నర్స్లో మైక్స్ కూడా ఉన్నాయి. అండ్ మెటల్ బాడీతో పాటు కూడా వచ్చింది. కలర్ చూసుకోవచ్చు, గ్రాఫైట్ గ్రే, సేజ్ గ్రీన్, మిరాజ్ పర్పుల్ కలర్స్తో పాటు కూడా ఉంది. ఇక్కడ 8 MP ఫ్రంట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఈ 8 MP ఏందన్నాడు అవి. సో దీని క్వాలిటీ దానికి మెగాపిక్సెల్. కొన్ని సిచ్యువేషన్స్లో సెన్సార్స్ బాగుంటాయి 8 MP అయినా సరే కూడా. 13 MP అల్ట్రా క్లియర్ రియర్ కెమెరా. వామ్మో 13 MP ఏందన్నా, ఏ జమానాలో ఉన్నామన్నా అని మీరు డైలాగ్ కొట్టచ్చు. కానీ ఇదైనా సరే బాగానే ఉంటుంది. సో సెన్సార్ బాగుంటుంది. అండ్ ఆల్సో ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ కెమెరా కిందనే. అండ్ కిందికి వచ్చేస్తే మంచి ప్రాసెసర్ 4 nm స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్. బ్యాటరీ గురించి అయితే మస్తు చెప్తారు, HyperOS గురించి చెప్తారు. వర్క్ మోడ్తో పాటు కూడా వస్తుంది. అండ్ హోమ్ స్క్రీన్లోనే సింక్ చేసుకుంటే కాల్స్ అవన్నీ కూడా అటెండ్ చేసుకోవచ్చు అన్నమాట. కాల్ సింక్స్ అవన్నీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఈకో సిస్టమ్ లాగా ఉంది. షామీ ఫోన్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. AI కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫోకస్ పెన్ కూడా ఉంది, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది షామీ వాళ్ళ ప్యాడ్ 7 చాలా బాగుంది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది 28,000 ఉంది. 8GB ర్యామ్, 120GB స్టోరేజ్ వేరియంట్. అండ్ ఇక్కడ 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. సో 12GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 31,000 ఉంది. నేనైతే బేస్ వేరియంట్ మస్తు అయిపోతుంది అంట 28,000కి. ఇక్కడ గ్రాఫైట్ గ్రే కలరు, మిరాజ్ గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి రికార్డింగ్ చేసే టైంకి అయితే పర్చేస్ చేసుకోవడానికి. అండ్ సరేనా, ఈ వెబ్సైట్ కాదు వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఏమంటారు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా ట్యాబ్ ఏదైతే ఉందో అవైలబుల్ ఉందన్నమాట. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్, మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్పెసిఫికేషన్స్ ఏందన్నా అంటే ఈ ట్యాబ్కి కలర్ ఆప్షన్స్ ఇక్కడ చూసారు కదా అవి. సో కలర్స్ పక్క పెట్టేస్తే 500 గ్రామ్స్ వెయిట్ ఉందన్నమాట. అంటే 1/2 కిలో వెయిట్తో పాటు కూడా వస్తుంది. సో చాలాసేపు అయితే పట్టుకోలేరు. సో కీబోర్డ్ అందుకే ఇచ్చారు అనుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ మంచిది. కాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ ప్లస్ Gen 3 ప్రాసెసర్తో పాటు ఇచ్చి 2.8 GHz 4 nm ఆర్కిటెక్చర్ మీద వస్తుంది. అండ్ అడ్రినో జీపీతో పాటు కూడా ఉంది. AI ఇంజన్తో పాటు కూడా వస్తుంది కాల్కామ్ వాళ్ళది. సో అది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్. సో మంచి స్పీడ్తో పాటు కూడా వస్తుంది. డిస్ప్లే అయితే ఎంత డీటెయిలింగ్గా చూపించారు చూడండి. 3200x2136 రెజల్యూషన్తో పాటు ఇచ్చారు. ఆస్పెక్ట్ రేషియో బాగుంది. 11 ఇంచెస్ LCD డిస్ప్లే అనమాట. LCD ఇచ్చిరా అనా అనిపించవచ్చు. ఈ ప్రైస్ కేటగిరీకి పర్లేదు యాక్సెప్టెడ్ అనుకోవచ్చు.
ఆమ్లెట్ ఇస్తే బాగుండు అనేసి అనుకోవచ్చు, కానీ ఏం లేదు. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ కొంచెం కాస్ట్ కటింగ్ అనుకోవచ్చు కదా, దానికోసం 4 మైక్స్ 4 స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది, హైరైజ్ వాళ్ళే అన్నమాట అవి. అండ్ కెమెరా చూసుకుంటే మాత్రమే 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు బై. ఇది 30 APS దాకా కూడా 2K రెజల్యూషన్ రికార్డింగ్ చేసుకుంటుంది, 1080 60 FPS అండ్ 30 FPS రికార్డింగ్. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ 1080p 30 FPS 720p 30 FPS రికార్డింగ్. బ్యాటరీ చూసుకోవడం మాత్రమే మంచి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట ఇక్కడ. అన్ని లైక్ PD 3.1, QC3, QC2.1, QC3+ అవన్నీ వస్తున్నాయి. అండ్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, USB 3.2 Gen 1 పోర్ట్తో పాటు వస్తుంది. నెట్వర్క్ చూసుకోవడం మాత్రమే Wi-Fi 6E, Wi-Fi 5, Wi-Fi 4 డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వస్తుంది. మీమో టెక్నాలజీ కూడా యూజ్ చేసారు ఇక్కడ. అండ్ ఆల్సో బ్లూటూత్ వర్జన్ 5.4 అనమాట. సో ఇది IPv6 సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సెన్సార్ చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, అంబియంట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, హాల్ సెన్సార్, ఫ్లికర్ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. షామీ వాళ్ళ HyperOS 2 వస్తుంది, Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్లా. OS అప్గ్రేడ్ గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు, సెక్యూరిటీ అప్డేట్స్ గురించి కూడా మెన్షన్ చేయలేరు ఎన్ని రోజులు వస్తుందని. అండ్ స్మార్ట్ ఫోన్ ట్యాబ్ పర్చేస్ చేసి మీకు ఏమొస్తుంది అంటే ట్యాబ్లెట్ వస్తుంది, అడాప్టర్, Type-C కేబుల్, గైడ్ డాక్యుమెంట్, వారంటీ కార్డు అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఓవరాల్గా బాగుంది బట్ ట్యాబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లుక్ వైజ్ ఫీల్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్లేదు, డీసెంట్గా ఉంది. నాకు ఏంటంటే ఇక్కడ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, సో ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమని అయితే అంటాను. ఎవరైతే ఎంటర్టైన్మెంట్ కోసము లేకపోతే కొంచెం స్లైట్గా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో స్మార్ట్ ఫోన్లో నాకు ఎడిటింగ్ సరిపోతలేదు అన్న వాళ్ళకి ఈ ట్యాబ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. కొంతమంది ట్యాబ్లో కూడా ఎడిటింగ్ చేస్తారు కదా, సో స్మార్ట్ ఫోన్లో రికార్డింగ్ చేసుకొని ట్యాబ్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంట్లో నుంచి కూడా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది నా ఒపీనియన్ బై. తీసుకోవాలా వద్దా అంటే మోస్ట్లీ ఇన్ కేస్ నేనైతే రికమెండ్ చేయను, కానీ ఇన్ కేస్ మీరు ట్యాబ్స్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తారు, దాంట్లో మీకు వర్క్ ఎక్కువ నడుస్తుంది అంటే తీసుకోండి అంటారు. లేకపోతే ఇట్లా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అయిపోతుంది అంతే. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా వీడియో ఎక్కడి దాకా యువత చూసినా వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.